నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక కొత్త రెసిపీ మీకైతే పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్. దీని పేరైతే మెంతి కడుబు. దీనికి కావాల్సింది గోధుమ పిండి అండి. అన్నీ హెల్తీ ఫుడ్. ఇది గోధుమ పిండి తీసుకొని అందుట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. మా పాప అయితే కలిపేస్తుంది. మేమైతే వీడియో తీయడం, పాప అయితే కలపడం. కలిపేసి ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా 3 వేళ్ళకి ఎంత వస్తుందో అంత తీసుకుని ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా అయితే ఒత్తుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి వాటర్ పెట్టి అందుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని అందుట్లో మనం చిన్న చిన్న బిళ్ళలుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కడుబు అందుట్లో వేసుకోవాలండి. వేసుకుని ఉడికించుకోవాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టారంటే రోజు ఇలానే కావాలి అంటారు. మెంతి కడుబు అండి ఇది. మెంతాకు ఇలా తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అందుట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక అందుట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందుట్లో మెంతాకు నీట్గా కడిగేసి కట్ చేసి నీట్గా కడిగేసి అందుట్లో వేసేసుకుని బాగా మగబెట్టుకోవాలండి. అవి మగ్గాక గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ టేస్ట్ సరిపడా వేసేసుకుని బాగా మగబెట్టాలి. మనం ప్రిపేర్ చేసి ఉడికించి నీటిలోంచి వార్చేసి పక్కన పెట్టుకున్న కడుపు అయితే ఇందుట్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా మగబెట్టుకోవాలి. మగబెట్టుకుని లాస్ట్ని కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజు కూడా కావాలి అంటారు పిల్లలకు. ఒకరోజు చేసి పెట్టామంటే ప్రతిరోజు ఇలానే చేయమంటారు. సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వయసు అయిన వారికి, అలాగే చిన్నపిల్లలకు చాలా బాగుంటుందండి. తినడానికి స్మూత్గా ఉంటుంది. అలాగే కమ్మగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కనీసం 2 రోజులకోసారి చేసి పెడితే చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్. థ్యాంక్ యూ అండి.